900 కోట్లు విలువైన 21 ఎకరాలు ఇస్తానికి నీకు ఎవరిచ్చాడు అధికారం? చంద్రబాబు నాయుడు గారు. వెంకటరాజుల్లో సాగుతుందని అది కాకపోతే కాశీదాకా చెబుతానన్నారంటే ఎవరు? ప్రజలకి మేలు చేయాల్సినటువంటి ప్రభుత్వం కీడు చేస్తారా? ఫ్రెండ్స్, టీడీపీ ఎక్స్ఎంపీ వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు ఫ్రెష్ గా లేటెస్ట్ గా సీఎం సీబెన్ గారు దుమ్ము దులిపారు. ఒక రెస్పాన్సిబుల్, లాజికల్ అండ్ బ్రిలియంట్ అటాక్ ని పుటప్ చేశారు. నేను కూడా కొత్త విషయాలు, కొత్త డేటా పాయింట్స్ తెలుసుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరు చెప్పి సీబెన్ గారు అసలు ఏం చేస్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి జరగాల్సిన బెనిఫిట్ కూడా జరగకుండా సీబెన్ గారు ఏం చేస్తున్నారో వడ్డే గారు చెప్పారు. చాలా దారుణం సీబెన్ గారు లాగా చేయడం. ఆయన మంచి చేయకపోగా జరిగే మంచిని కూడా జరగకుండా ఆపేస్తున్నారు. దాని మీద ఆయన స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తా వాయిస్ అవుట్ చేశారు. అసలు మన స్టేట్ కి ఇంకా వేరే సమస్యలు ఏమీ లేనట్టు, వేరే అవసరాలు ఏమీ లేనట్టు సీబెన్ గారు కొత్త కొత్త కోరికలు ఏం కోరుకొని శాంక్షన్ చేయించుకుంటున్నారో మీరు వింటే కుర్చీలోంచి కింద పడతారు. ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు రావో నాకు అర్థం కాదు. ఒక స్టేట్ ని డ్యామేజ్ చేసే ఇంత క్రిటికల్ పాయింట్స్ అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు రావో నాకు అర్థం కాదు. ఈ ఎపిసోడ్ లో ఆయన రేజ్ చేసిన ఈ క్రిటికల్ పాయింట్స్ ఏంటో చూద్దాం. దాని వెనక హేతుబద్ధత ఏంటో చూద్దాం. దాని వెనక డేటా ఏంటో చూద్దాం. అది చూసి నాకు కూడా సీబెన్ గారికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ప్రెజెంట్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫస్ట్ వడ్డే గారు ఏం చెప్పి మొదలు పెట్టారు తెలుసా? ఇక్కడ ఈ సమావేశంలో ఉన్న మనలో ప్రతి ఒక్కళ్ళము కూడా అభివృద్ధికి ఎవ్వరూ కూడా వ్యతిరేకం కాదు. అదే సమయంలో కేవలం కొంతమంది గొంతెమ్మ కోరికలకు, పగటి కళల కోసము కొన్ని వేల మంది రైతులు బలి కావాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అని మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరం కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని ఎందుకు చెప్పారు ఆయన? రిఫ్లెక్ట్ అపాన్ ఇట్. ఎందుకని ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మనం ఎవరం ఒక సమస్యని సమస్యలా చూసే స్టేట్ కాదా? విషయాన్ని విషయంలాగా చూసే విఘ్నత, డిస్క్రిషన్ లేని పబ్లిక్ అయిపోయామా మనం అంతా? ఒక జెన్యూన్ కన్సర్న్ ని డేటాతో, రీజనింగ్ తో ప్రెజెంట్ చేసి క్వశ్చన్ చేస్తే దాన్ని సైంటిఫిక్ గా థింక్ చేయలేని స్టేట్ అయిపోయామా మనం? ఇలాగ ఎవరైనా మాట్లాడాలంటే మేము ఎవరో అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని చెప్పి మొదలు పెట్టాలా? ఈ ట్యాక్స్ కట్టే తీరాలా? లేదంటే వీళ్ళంతా అభివృద్ధికి వ్యతిరేకం అని స్టాంప్ వేస్తారా? స్టాంప్ వేసే వాళ్ళు ఎలాగైనా వేస్తారు కదా. సార్ వడ్డే గారు, మీరు ఏ రీజన్ తో ఈ ట్యాక్స్ కట్టారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను మాత్రం మీరు చెప్పే పాయింట్స్ లో ఉన్న హేతుబద్ధతని, మీరు ప్రతిసారి సబ్స్టాన్షియేట్ చేసే డేటాని, మీ రీజన్ ని చూసే నేను ఒపీనియన్ ఫార్మ్ చేసుకుంటాను. కానీ మీరు ఇలాగ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేనే లేదు సార్. ఆల్రైట్, ఇప్పుడు వడ్డే గారు ఏం మాట్లాడారో చూద్దాం. సీబెన్ గారి విజనే కాదు, ఆయనకి ఎకనామిక్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద ఎంత అద్భుతమైన పట్టుందో, ఆయన ఎంత ఏబుల్ అడ్మినిస్ట్రేటరో డేటాతో సహా వడ్డే గారు చెప్తున్నారు చూడండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సీబెన్ గారు ఎంత విచ్చలవిడితనాన్ని చూపిస్తున్నారో, ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్ అంటే ఎంత లెక్కలేనితనం చూపిస్తున్నారో ఆయనే డేటాతో చెప్తున్నారు చూడండి. దాదాపు 2014 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం. 12 ఏళ్ళు అయింది. ఎంత జనాభా పెరిగింది. మన దేశ రాజధాని ఢిల్లీ, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కేవలం 87 కిలోమీటర్లు మాత్రమే. అట్లాగే అహ్మదాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 76 కిలోమీటర్లు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్ 62 కిలోమీటర్లు, బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్లు. అటువంటి అంత పెద్ద మహానగరాలే ఆ విధంగా తక్కువ నిడివితో ఉంటే ఇక్కడ మనకి 189 కిలోమీటర్ల, ఇక్కడ మనకి 189 కిలోమీటర్ల. ఏంటి ఈ లెక్కలేంటి? అసలు ఎవరిని అడిగారు? భూములు కోల్పోయే రైతులతో ఏమైనా మాట్లాడారా? లేకపోతే ఈ రోడ్లు వేయటం గానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కానీ, పర్యావరణవేత్తలు కానీ ఎవరితో మాట్లాడారా? ఇందాక మాట్లాడుతానే చెప్తున్నారు, కొన్ని ఊళ్ళలో చెరువుల మీదుగా వెళ్తున్నాయట, కొన్ని ఊళ్ళలో శ్మశానాల మీదుగా వెళ్తానట, కొన్ని ఊళ్ళలో గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఇతర రైతులు కానీ వాళ్ళందరి యొక్క పుట్టులు మేస్తానికి ఉపయోగపడే ఊరు ఉమ్మడి కామన్ భూమిల్లో మీదుగా వెళ్తా ఉంది. అవి తీసుకుంటానికి మీకు అధికారం ఎక్కడిది? లేదే. చట్టాలు ఉన్నాయే, వాటన్నిటిని ఉల్లంఘించి చేస్తానికి మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన లేకుండా ఏమి ప్రజా ధనం ఏ రకంగా మనం జాగ్రత్తగా వినియోగించాలనేటువంటి ఆలోచన లేదే. దాదాపు 24,700 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ కా, 24,700 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ కా. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం పెడుతుంది కదా, మనకేంటి బాధ అంటారా? దాంట్లో కూడా 70 కిలోమీటర్ల 70 మీటర్ల వెడల్పు కాకుండా 140 మీటర్ల వెడల్పున నిర్ణయించడం వలన అయ్యేటటువంటి అదనపు భూసేకరణ వ్యయం కోసం 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతానికి అంగీకరించారే. మరి ఈ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు బాధపడతా ఉంటే మా రైతు సంఘం వారందరూ కూడా వెళ్లి అడిగితే డబ్బులు ఎక్కడ ఉండయి అని చెప్పి మా వ్యవసాయ మంత్రి గారు చెప్తా ఉంటే, అట్లాగే పోలవరం ప్రాజెక్టుకి మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత విభజన చట్టం ప్రకారంగా ఉండగా ఇవాళ R&R ప్యాకేజీగా అయ్యేటటువంటి 30,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి చెప్తా ఉంటే, దానికోసం పట్టుబట్టకుండా 20 సంవత్సరాల తర్వాత కానీ అవసరం ఏర్పడబోయేటటువంటి ఔటర్ రింగ్ రోడ్ కోసం ఇవ్వాలే 10,000 ఎకరాలు తీసుకోవాలా? దాదాపు 15,000 మంది రైతుల యొక్క పొట్ట కొట్టాలా అనేటటువంటి విషయం ఎందుకు ఆలోచించడం
చంద్రబాబు నాయుడు గారు. మనకి ఎంత నష్టపరిహారం సమస్య కాదు. అసలు ఎందుకు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీ ఇష్టం వచ్చేది చేయడానికి ఇదేమి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇదేమి హెరిటేజ్ లో షేర్లు కాదు, హెరిటేజ్ లో పాల వ్యాపారం కాదు. ఇది ఒక ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి మేలు చేయాల్సినటువంటి ప్రభుత్వం కీడు చేస్తారా? ఇవాళ అసెంబ్లీలో 26 లక్షల ఎకరాలు సోలార్ పార్కులు కానీ పరిశ్రమల కోసం తీసుకుంటానికి అసెంబ్లీలోనే చట్టం చేశారంటే ఈ భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలోనన్నా ఇట్లా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే అసలు ఈ రైతులు, ఈ భూములు అంటే మీకు చేవులు దోమల కన్నా కూడా తేలిగ్గా కనపడుతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక సోదరి మణి వస్తాను, ఆవిడ అంటాంది ఇందుకేనా మేము ఓట్లేసి గెలిపించింది అని చెప్పి ఆ సోదరి మణి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసారా? అసలు ఎవరిని అడిగేది లేదు, పెట్టేది లేదు, ఇష్టం వచ్చినట్టు ఎంత పడితే అంత ల్యాండ్స్ తీసేసుకుంటున్నారంట. ఇలా జరుగుతుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. చాలా మంది ఆయన గురించి మాట్లాడకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి నేను కామెంట్స్ లో పెడుతున్నారు. కానీ నేను మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి కాదండి. మన స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మన స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ హూ మేడ్ సెవెరల్ ఫాల్స్ ప్రామిసెస్, ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఐ హోప్ యూ గెట్ ద డిఫరెన్స్. వడ్డే గారు రేజ్ చేసిన పాయింట్ చూడండి. మహానగరాలైన బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద మహానగరాల్లోనే ఔటర్ రింగ్ రోడ్ కోసం 60 to 87 కిలోమీటర్స్ లోనే వాళ్ళు కట్టుకున్నారు విత్ సచ్ హ్యూజ్ పాపులేషన్ అండ్ మ్యాసివ్ జీడిపి జనరేటింగ్ సిటీస్. కానీ సిబిఎన్ గారు అమరావతి కోసం 189 కిలోమీటర్స్ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అని ఆయన చాలా సెన్సిబుల్ గా హేతుబద్ధంగా అడుగుతున్నారు. ఆయన సిబిఎన్ గారు ఇంత ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ ఏంటి సార్? మీరు ఇంత వీకా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కడుతున్నారు కాబట్టి మనకు అవసరం లేకపోయినా 24,700 కోట్లు పోసి కట్టించుకుంటామా? ఇంకా దేనికి సార్ మీరు అలయన్స్ లో ఉంది? సార్ సిబిఎన్ గారు ప్లీజ్ హెల్ప్ us అండర్స్టాండ్ why are you in this alliance? సార్ మోదీ గారు మీరు 24,700 కోట్లు పోసి మాకు అవసరం లేని దాని మీద ఖర్చు పెట్టే బదులు మాకు ఇంకా ప్రెస్సింగ్ అండ్ క్రిటికల్ నీడ్స్ ఉన్నాయి. ఇదిగోండి రాయలసీమలో పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, హెల్త్ కేర్ మీద, ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేసేలాగా, ఫార్మర్స్ పంటలకి సపోర్ట్ చేసుకునేలాగా మాకు ఫండ్స్ ఇవ్వండి సార్. ఎక్స్ట్రా కాదు మాకు కేటాయించిన బడ్జెట్ లో నుంచే మీరు ఫండ్స్ ఇవ్వండి సార్ అని అడగలేరా? ఇంకా దేనికి సార్ మీరు రిలయన్స్ లో ఉంది? పోనీ చెప్పండి. మోదీ గారు నేను అడిగాను, హెల్త్ కేర్ మీద ఖర్చు పెట్టుకోవడానికి ఫండ్స్ అడిగాను, ఎడ్యుకేషన్ కోసం అడిగాను, ఫార్మర్స్ పంటలని సపోర్ట్ చేయడం కోసం నేను అడిగాను, కానీ వాటికి దేనికి మోదీ గారు ఇవ్వనన్నారు. ఓన్లీ అమరావతి పేరు చెప్పి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కట్టుకోవడానికి మాత్రమే నేను ఫండ్స్ ఇస్తాను అని మోదీ గారు చెప్పారు అని చెప్పండి. వి విల్ అండర్స్టాండ్. ఇంకా స్టేట్ లో ఏమీ ప్రాబ్లమ్స్ లేనట్టు తెచ్చే ప్రతి రూపాయి అమరావతి వైపే పంపిస్తారా సార్? ఇంకా వేరే రీజన్స్ వాళ్ళ సమస్యలు, వాళ్ళ అవసరాలు మీకేమి కనిపించవా? అండ్ ఇలాగ సిబిఎన్ గారు ఎందుకు చేస్తున్నారు తెలుసా? దానికి రీజన్ కూడా వడ్డే గారు చెప్పారు. అది తెలుసుకునే ముందు మీకు ఒక ట్విస్ట్ చెప్పనా? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అని హడావిడి చేస్తున్నారు కదా, అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అసలు అవసరమే లేదు. వెస్టర్న్ బైపాస్, ఈస్టర్న్ బైపాస్ రెండు అయిపోతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అని 97 కిలోమీటర్స్ తో ఆ ప్రాజెక్టే అవసరం లేదు. అలాంటిది వెస్టర్న్ బైపాస్ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఈస్టర్న్ బైపాస్ సిబిఎన్ గారి కోరిక వల్ల ఈ ఈస్టర్న్ బైపాస్ ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోయిందంట. దాని ఫుల్ స్టోరీ వడ్డే గారు చెప్తారు, వినండి. ఇవాళ వెస్టర్న్ బైపాస్ వచ్చేసింది. చినావుటిపల్లి నుంచి, సూరాయపల్లి నుంచి, వెంకటపల్లి నుంచి కాజా దగ్గరికి వెళ్ళిపోతాను. చక్కగా కాజా దగ్గర నుంచి నిడమానూరుకి ఈస్టర్న్ బైపాస్ వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరిస్తే ఈయన ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అని అంటే వలన వాళ్ళు ఆ ఐడియా డ్రాప్ చేసుకున్న పరిస్థితి జరిగింది. ఆ ఈస్టర్న్ బైపాస్ వస్తే అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అవసరమే ఉంది. 97 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అవసరమా చెప్పండి? భువనేశ్వర్ ఇన్నర్ రింగ్ రోడ్ మాత్రం 65 కిలోమీటర్లు, ఢిల్లీ ఇన్నర్ రింగ్ రోడ్ 55 కిలోమీటర్లు మాత్రమే, చెన్నై ఇన్నర్ రింగ్ రోడ్ 25 కిలోమీటర్లు మాత్రమే అని మనం చేస్తా ఉన్నారు. ఈ విధంగా సరైన ఆలోచన చేయాలి. అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు అటువంటి వాళ్ళని కూడా కూర్చోబెట్టుకు సంప్రదించాలి. కానీ ఎవరిని సంప్రదించి నిర్ణయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఎంతసేపు ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్. చూసారా? ఢిల్లీ మన కంట్రీ క్యాపిటల్ కి ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ లెంత్ 55 కిలోమీటర్స్, భువనేశ్వర్ 65 కిలోమీటర్స్, చెన్నై 25 కిలోమీటర్స్. కానీ సిబిఎన్ గారు అమరావతి కోసం 97 కిలోమీటర్లు. ఎవరిని అడిగింది లేదు, కన్సల్ట్ చేసింది లేదంట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారంట. అయినా డబ్బులు దుబారా చేయడంలో ఫస్ట్ ఉంటారేంటి సార్? మీకు ఒక అకౌంటబిలిటీ అనేది ఉంటుందా పబ్లిక్ మనీ పట్ల? నీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఈస్టర్న్ బైపాస్ వేసేస్తే అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టే అవసరం ఉండదు కదా. ఎందుకు బంద్ చేస్తున్నారు సార్ పబ్లిక్ మనీని ఇట్లాగా? ఇంకా మీరు స్మార్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో పని చేయించేసి మీరు మీ స్టైల్లో ఆ క్రెడిట్ లాక్కునే పనిలో, టమ్కి వేసుకునే పనిలో ఉండొచ్చు కదా. ఎవరు కూడా ఆ టమ్కీకి ప్లాస్టర్ వేయలేరు కదా. సో పని కానిచ్చేసి క్రెడిట్ లాక్కుంటారో ఏం చేసుకుంటారో మీరు పొలిటికల్ గా చూసుకోకుండా, ఇదేంటి సార్ చేసే వాళ్ళని చేయనివ్వకుండా, ఆ ల్యాండ్స్ ఇచ్చిన ఫార్మర్స్ ని కన్సల్ట్ చేయకుండా, ఆ ఫార్మర్స్ అందరూ రోధించేలాగా స్టేట్ కి ఎందుకు సార్ ఇలాంటి గుదిబండం తయారు చేస్తున్నారు? మీరు మళ్ళీ మీ మినిస్టర్ ని సింగపూర్ పంపించి
ట్రైనింగ్ లంట. అసలు ఇక్కడ స్టేట్ ని గుల్లగుల్ల చేయడానికి మీరు ట్రైనింగ్ అని చెప్పి టమ్కీ వేసుకోవడానికి అసలు ఏమైనా పొంతనుందా సార్? సేమ్ ఫార్ములా, పైన పటారం లోన లోటారం. కానీ ఇదంతా సిబిఎన్ గారు ఆయన టీం ఏమి తెలివి లేకుండా చేయట్లేదు. దాని వెనక రీజన్ ఏంటో వడ్డే గారు చెప్తారు, చూడండి. ఎందుకంటే దానికి ఉన్న బలమైన కారణాలు ఉన్నాయి. మీకు తెలుసు, నేషనల్ హైవేలో ఒక లేన్ కి 3.5 మీటర్లు సరిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్ 6 రోడ్లు, పక్కన అటు 2 ఇటు 2 సర్వీస్ రోడ్లు, 6 4 10 అంటే 35 మీటర్లు. మధ్యలో మీడియన్ ఒక 3 మీటర్లు 4 మీటర్లు వేసుకున్నా ఒక 40 మీటర్లు. నేషనల్ హైవే జనరల్ గా 60 మీటర్లకి నేషనల్ హైవే వేస్తారు. ఇంకా డ్రైనేజీలు వాటి గురించి సుమారుగా 70 తీసుకుంటా ఉన్నారు. అటువంటిది ఇప్పుడు 140 మీటర్లు. వాళ్ళు 70 మీటర్లు చాలంటే కాదు 150 మీటర్లు కావాలన్నారు ఈయన. వాళ్ళు చివరికి 140 అన్నారు. అంటే ఈ 70 మీటర్లు రోడ్డు వేసిన తర్వాత అటుపక్క ఇటుపక్క మిగిలేటటువంటి భూమి ఏదైతే ఉందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయాలనే దృష్టితో ఉన్నారు అని మేము చేస్తా ఉన్నాం. అది తప్పు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఒక రోడ్డుకి భూమి కోల్పోయిన సందర్భంలో భవిష్యత్ కాలంలో ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములకి గిరాకీ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. హోటల్లో, బిల్డింగ్లు, నివాస గృహాలు, కిళ్ళి బడ్డీలు, కాఫీ హోటల్లో, వైన్స్ ఏయో రకరకాలుగా వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఆ కలిగేటటువంటి ప్రయోజనం భూములు కోల్పోయిన రైతులు పొందాల్సిందే కానీ ప్రభుత్వానికి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని మీకు మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఈ చెరువుల మీదుగా వాటి మీదుగా వెళ్ళటం అనేది కూడా కోర్టులు తీర్పులు ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని ఉపసంహరించండి. ఉపసంహరించి రైతు సంఘాలతో అట్లాగే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు అటువంటి వాళ్ళతో మాట్లాడి ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టండి. అది 60 కిలోమీటర్ల 70 కిలోమీటర్ల అనే లైన్ లో ఆలోచించాలి కానీ లేదు ఈ పగటి కళల కోసం మా రైతులు మొత్తం త్యాగం చేయడానికి సిద్ధంగా లేము. ఈ పగటి కళల కోసం మా రైతులు మొత్తం త్యాగం చేయడానికి సిద్ధంగా లేము. అసలు ఏం ఆలోచన చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి సూర్యాపేట, కోదాడ, బెజవాడ, మచిలీపట్నం నేషనల్ హైవే 65 ఉండి 6 లైన్ల రోడ్లు అభివృద్ధి అయితే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతిలో ఈ అభివృద్ధి చేయబోయే ఫ్యూచర్ సిటీకి వచ్చి అమరావతి మళ్ళీ మచిలీపట్నం వెళ్ళాలంట. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 12 లైన్ల రోడ్డు వేయాలని చెప్తా ఉంటే దానికి మళ్ళీ కొన్ని వేల ఎకరాలు తీసుకోవాల్సిన పరిస్థితి. దానికి మళ్ళీ కొన్ని వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. అవసరమా ఇవన్నీ? మన రాష్ట్రానికి అవసరమని అయ్యాయిరా. రైతులకి పంటలు కొనడానికి డబ్బులు లేవా? 1000 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్లో 500 పైన పడకేస్తే అవి బాగు చేసి నడిపించడానికి వీలు లేకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఏం పనులివి? ప్రజల యొక్క సంక్షేమం వదిలిపెట్టేసి ఎంతసేపు కూడా కార్పొరేట్ సంస్థలకి అక్కడ మోడీ మీద చేస్తా ఉన్నట్టే ఇక్కడ ఈయన కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి కాంట్రాక్టర్లకి మేలు చేసే పనులు చేస్తా ఉంటే ఇది ధర్మమా? ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. దయచేసి మేము ఎవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకంగా. అది మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఫ్రెండ్స్ చూసాం కదా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పేరు చెప్పి అసలు సిబిఎన్ గారు ఏం చేస్తున్నారో, అవసరం లేని ఇన్నర్ రింగ్ రోడ్ పేరు చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫినిష్ చేయాల్సిన ఈస్టర్న్ బైపాస్ ఎందుకు ఆగిపోయిందో, దీని వెనక ఏం లాభం కోసం సిబిఎన్ గారు ఆయన టీం అంతా చేస్తున్నారో వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు చెప్పింది చూసాం. ఇది చూసాక నాకైతే సిబిఎన్ గారి విజన్ అంతా మన స్టేట్ మీద అయితే లేదు, మన స్టేట్ ని డెవలప్ చేయడం మీద అయితే లేదు, ఇంకెక్కడుందో నాకైతే తెలియట్లేదు. మీకేమైనా తెలిస్తే సిబిఎన్ గారి విజన్, సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి దేని మీద పెడుతున్నారో మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.